నమస్తే మిత్రాని 95 వార్తావాహిని ఇప్పుడు హ్యాత్వే షష్ఠి సంఖ్య అంటే 60 అనేటువంటి నెంబర్లో రావడం జరుగుతుంది. మీ అందరి యొక్క ఆశీర్వాదం ఈ 95 వార్తావాహినికి చాలా అవసరము. మీరు నిరంతరం కూడా ఈ 95 వార్తావాహిని అంటే 95 న్యూస్ వాహిని అంటే ఛానల్ ఏదైతే ఉందో మీరు చూడండి, తిలకించండి. ఇందులో ఉన్నటువంటి కార్యక్రమాలను మీరందరూ ఆదరించండి, గౌరవించండి. మీ యొక్క ఈ సంస్కృతం ముఖ్యంగా మనము 95 న్యూస్ వాహిని వారు ఛానల్ వారు ఈ సంస్కృత భాష వికాసం కొరకు మరి వివిధ సమాజం యొక్క వికాసం కొరకు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి. అనేక సామాజిక విషయాలపైన 95 న్యూస్ ఈరోజు స్పందిస్తుంది. ఈ యొక్క 95 న్యూస్ యొక్క లక్ష్యం ఏమిటి అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాల యొక్క సారాంశమును సమాచారమును మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో సదాశయంతో మీ ముందుకు ఈ 95 న్యూస్ ఛానల్ వాహిని రావడం జరిగింది. అందుకే ఈరోజు మనము ఈ 95 న్యూస్లో సంస్కృతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక అంతరించిపోతుంది అని ఒక అపోహలటువంటి ఈ జనాల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి, వాళ్ళలో ఒక ఉత్తేజము తీసుకొని రావాలంటే ఒక సత్సంకల్పంతో 95 న్యూస్ వాహిని 95 వార్తా వాహిని శ్రమతే. అందుకే ఆదరించండి, గౌరవించండి, చూడండి. అదేవిధంగా దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రచార ప్రసారం చేయండి. ఇది లైవ్లో కూడా హ్యాత్వీలో రావడం జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్తో సిద్ధాంతంతో ఈ 95 న్యూస్ మీ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో మరో అనేకమైన కార్యక్రమాలు కూడా రూపకల్పన చేయడం కొరకు ఈ 95 న్యూస్ ఈరోజు ముందుకు ప్రత్యక్షంగా హ్యాత్వేలో 60 నెంబర్లో రావడం జరిగింది. 95 వార్తావాహిన్యాః సంస్కృత కార్యక్రమాయ స్వాగతం సుస్వాగతం. మిత్రాని అద్య వయం గ్రంథాలయస్య ఆవశ్యకతా ఇది సంస్కృత భాషాయాం గ్రంథాలయస్య వైశిష్ట్యం మహాత్మ్యం చ కిం ఇది జ్ఞాతుం ప్రయత్నం కుర్యామ. మిత్రాని డాక్టర్ దివాకర్ల వెంకటావధాని ఇది ఏకः महानुभावः ग्रंथालयस्य आवश्यकता इति एकं तत्र संस्कृतेन निबन्धं लिखितवान् आसीत्. अयं डॉक्टर दिवाकर्ल वेंकटावधानी महोदयः तेलुगु भाषा पंडितः. अयं उभय भाषा पंडितः इत्युक्ते संस्कृतेन अपि अनर्गलतया धारापातेन पूतभङ्गः इव नदी प्रवाहः इव वर्षम् इव सः भाषते स्म. सः दिवाकर्ल वेंकटावधानी महोदयः संस्कृतेन बहून् निबन्धान् बहून् व्यासान् लिखितवान् आसीत्. तेषु सर्वेषु अपि तत्र व्यासेषु अन्यतमः अस्ति ग्रन्थालयस्य आवश्यकता इति. इदानीम् अत्र विद्यमानम् एकैकमपि वाक्यम् अहं पठित्वा संस्कृतभाषा कियती सरला अस्ति इति अहं तत्र निरूपयितुम् इच्छामि. इदानीम् एतत् ग्रन्थालयस्य आवश्यकता इति व्यासम् अहं पठितुकामः अस्मि. वयं सावधानचित्तेन एतं व्यासम् एतं निबन्धं च पठामः, शृण्मः. एतन्निबन्धं शृण्मः. अहं पठामि, भवन्तः सर्वेपि सम्यक्तया सावधानतया शृण्वन्तु. ग्रन्थालयस्य आवश्यकता डॉक्टर दिवाकर्ल वेंकटावधानी. प्राचीनकाले ग्रन्थकर्तारः ग्रन्थान् तालपत्रेषु वा भूर्जपत्रेषु वा लिखन्ति स्म. सरला भाषा अस्ति. वाक्यपठनसमनन्तरमेव वयं संस्कृत किं वदामः तत्र विद्यमानं भावं सम्यक्तया वाक्यभावं सम्यक्तया అవగచ్చంతः స్మః. అయినప్పటికీ కూడా తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాచీనకాలే గ్రంథకర్తారः గ్రంథాన్ తాళపత్రేషు వా భూర్జపత్రేషు వా లిఖంతి స్మ. అంటే పూర్వకాలంలో గ్రంథకర్తలు గ్రంథాలను తాళపత్రాలపైన లేదా భూర్జపత్రాలపైన లిఖంతి స్మ అంటే వ్రాస్తూ ఉండేటువంటి వారు. గ్రంథ పఠన పరాయణాః సంతః వ్యయప్రయాసో భరంతః బహుదూరం గత్వా తాన్ గ్రంథాన్ పఠంతి స్మ. గ్రంథ పఠన పరాయణాః సంతః इत्युक्ते ये ग्रन्थान् ये जनाः ग्रन्थान् पठितुम् इच्छन्ति ते सर्वेपि व्ययप्रयासौ इत्युक्ते बहुधानि कष्टानि दुःखानि च अनुभूय बहुदूरं गत्वा तान् ग्रन्थान् पठन्ति स्म. చాలా దూరం వెళ్ళి ఆ గ్రంథాలను చదివేటువంటి వారు. వాంగ్మయ ప్రియాః రాజానః
సంపన్నాశ్చ గృహిణః విద్వత్ విరచితాన్ కతిపయాన్ ప్రముఖాన్ గ్రంథాన్ నిజగృహేషు నిక్షిప్య శ్రద్ధయా ఆరక్షన్. శ్రద్ధయా రక్షन्ति స్మ ఆరక్షన్ इत्युक्ते ये बहवः राजानः भवन्ति सम्पन्नाः भवन्ति एवं गृहिणः విద్వద్విరచితాన్ గ్రంథాన్ అంటే మంచి మంచి కవులు రచించినటువంటి గ్రంథాలను రాజులు ధనవంతులు అందరూ కూడా వాటిని కతిపయాన్ ప్రముఖాన్ గ్రంథాన్ నిజగృహేషు వాటిని కొని లేదంటే భిన్న భిన్న రూపేణ తేషాం సర్వేషామపి గ్రంథానాం సంగ్రహణం సంకలనం కృత్వా గృహే ఏకత్ర నిక్షిప్య ఇత్యుక్తే గృహంలో దాచిపెట్టేసి ఆరక్షణ్ గ్రంథాలను రక్షిస్తుండేటువంటి వారు. అపి చ ముద్రణాలయ స్థాపనానంతరం పిపటిశవः సర్వే స్వల్పమూల్యేన గ్రంథాన్ కృత్వా పఠन्ति. यदा मुद्रणालय स्थापनानन्तरं पूर्वं तालपत्रग्रन्थेषु एवं भूर्जपत्रेषु ग्रन्थान् लिखन्ति स्म खलु. मुद्रणालयस्य यन्त्रस्य तत्र एक प्रगतिः जाता. यदा प्रगतिः अभवत् तदा किं वद पुस्तकरूपेण तत्र ग्रन्थाः आगताः वर्तन्ते. अतः तत्र मुद्रणालयस्थापनानन्तरं पिपठिशवः इति पठितुम् इच्छवः सर्वेपि स्वमूल्येन ग्रन्थान् क्रीत्वा पुस्तकरूपంలో రావడం జరిగింది కావున స్వమూల్యేన ఆ గ్రంథస్య మూల్యం యావత్ భవతి తావత్ మూల్యేనేవ అంటే గ్రంథం యొక్క మూల్యము వెల ఎంత ఉంటుందో అంత మూల్యంతోనే తే గ్రంథాన్ని క్రీత్వా అంటే గ్రంథములను కొని పఠంతి చదువుతూ ఉన్నారు. ఏ చ వాంగ్మయే రతాః తే బహూని పుస్తకాన్ని క్రీత్వా గృహేషు సంరక్షంతి. వాంగ్మయే ఏ రతాః భవంతి ఇత్యుక్తే సాహిత్యే बहु ये रुचिं प्रदर्शयन्ति उत्तमानि विज्ञानमयानि ज्ञानमयानि आध्यात्मिकमयानि पुस्तकानि सर्वाणि अपि लोके वर्तन्ते एव खलु. बहवः पण्डिताः बौद्धिकश्रमं कृत्वा बहुविधान् ग्रन्थान् ते रचयन्ति विरचयन्ति. तान् सर्वानपि ग्रन्थान् उत्तमान् क्रीत्वा ते गृहे संरक्षन्ति. अब्दुल् कलां महोदयः अपि उक्तवान् आसीत् प्रत्येकम् अपि तत्र मनुष्याणां सर्वेषामपि गृहं ग्रन्थालयः भवेत् इति महोदयस्य आशयः अपि आसीत्. तावन्ति पुस्तकानि सः क्रीत्वा तत् गृहमेव सः ग्रन्थालयं कृतवान् आसीत्. अतः ग्रन्थालयस्य वैशिष्ट्यं तावत् वर्तते. अब्दुल् कलां महोदयस्यापि उवाच अस्ति ग्रन्थालय अस्माकं गृहं तद् ग्रन्थालयं भवेत् इति. यस्मिन् गृहभागे पुस्तकानि निक्षिप्यन्ते सः पुस्तकालयः इति उच्यते. यदि अस्माकं प्रकोष्ठे बहूनि पुस्तकानि भवन्ति तर्हि च पुस्तकालयः इति नाम्नातं वयम् उच्चारयितुं शक्नुमः. नामकरणमपि कर्तुं शक्नुयाम. आङ्ग्लभाषायां पुस्तकालय अर्थकं लैब्ररी इति पदं न केवलं ग्रन्थालयं किन्तु ग्रन्थसमूहमपि सूचयति. ఈ గ్రంథాలయం అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో మనం లైబ్రరీ అంటాం. అయితే లైబ్రరీ అనేటువంటి పదానికి కేవలం గ్రంథాలయం కేవలం గ్రంథాలయమే కాదు కింటు గ్రంథ సమూహం అపి సూచయతి. అంటే గ్రంథానాం సర్వేషమపి కిం సమూహం తత్ర ఏకః చము ఇతి వదామః తత్ సూచయతి. అంటే గ్రంథాలయ యొక్క సమూహాన్ని మనం గ్రంథాలయం అని లైబ్రరీ అనేటువంటి పదం ఆంగ్ల పదం సూచయతి. అపి చ గ్రంథాలయాः దేశస్య అభ్యుదయాయ మానవ విజ్ఞాన వర్ధనాయ చ బహుధా కల్పంతే. దేశస్య మానవస్య వికాసాయ కళ్యాణాయ బౌద్ధిక వికాసాయ మానసిక వికాసాయ ఏవమే వాక్శక్తి వికాసాయ చ పఠనశక్తి వికాసాయ सहनशक्ति विकासाय ग्रंथालयाः उपकुर्वन्ति इति अत्र बह्व्यः कलाशालाः पाठशालाश्च सम्भूय यम् अभ्युदयं घटयन्ति तं सर्वमपि ग्रन्थालयः एक एव कर्तुं प्रभवति. पश्यतु दिवाकर्ल वेङ्कटावधानी महोदयः एवं सः तस्य मनोभावान् व्यक्तीकृतवान् आसीत्. किं वद बह्व्यः कलाशालाः पाठशालाः संभूय इत्युक्ते मिलित्वा एम् अभ्युदयं समाजे आनेतुं शक्नुवन्ति तादृशम् अभ्युदयं ग्रन्थालयाः अपि आनेतुं शक्नुवन्ति. तस्य अपेक्षया पाठशालानां कलाशालानाम् अपेक्षया ग्रन्थालयानां द्वारा
किं वदामः उत्तम अभ्युदयः भवति, लोके समाजे सर्वत्रापि विकासः भवति इति महोदयस्य आशयः आसीत्। प्रभवन्ति इति उक्तवान् आसीत्। ग्रन्थालयः एवं उत्तमतया विकासं जनान् विकासलोकं प्रति नेतुं शक्नुवन्ति। अतः एवम् अपि च धनिकाः दरिद्राश्च बालाः वृद्धाश्च स्त्रियः पुमांसश्च यथेच्छं तत्र गत्वा विज्ञानं लभेरन्। सर्वविधाः जनाः बालाः तरुणाः प्रौढाः स्त्रियः तत्र वयोभेदं किमपि नास्ति। तादृश सर्वविधाः जनाः अपि ग्रन्थालयं गत्वा विज्ञानात्मकानि पुस्तकानि पठित्वा सम्यक् ज्ञानं किं भूत भविष्यत् वर्तमानज्ञानं सम्यक्तया ते प्राप्तुं शक्नुवन्ति इति। ग्रन्थालयेषु विशान् अधिकृत्य प्रतिभावद्भिः विरचिताः बहवः ग्रन्थाः स्युः। प्रतिभावद्भिः इत्युक्ते प्रतिभावन्तः जनाः सर्वेपि बहुविधान् विचारान् सम्प्रकट्य तेषु आभ्यन्तरेषु अनुभवेन यो अधिकान् देशान् सञ्चरति तस्य प्रज्ञा प्रतिष्ठिता इति एकं वाक्यमस्ति। इत्युक्ते किं करोति, पंडिताः कवयः पंडिताः ऋषयश्च अनेक प्रान्तालु अनेक देशालु अनेक अनुभवालु गतము నాస్తికాదో నేస్తం అది అనుభవాల ఆస్తి అంటే తేషాం అనుభవజన్య జ్ఞానం స్మృతి అనేకమైనటువంటి అనుభవాలను వాళ్ళు సమ్యక్తే విచింత్య గ్రంథస్థం కృత్వా తత్ర విజ్ఞాన రూపేణ గ్రంథరూపేణ తే స్థాపయంతి। अतः तानि सर्वाण्यपि काव्यानि ते सर्वेपि ग्रन्थाः यावन्तः वर्तन्ते तत्र तेषां सर्वेषामपि अनुभवानाम् ऐश्वर्यमस्ति। कवीनां पंडितानां ऋषीणाम् ऐश्वर्यमेव तत्र ग्रन्थाः वर्तन्ते इति। ग्रन्थाः धनशालिनः विद्याप्रियाश्च जनाः अपि एकैकशः बहुसंख्यान् ग्रन्थान् क्रेतुं न शक्नुवन्ति। तस्मात् अनेकान् महाग्रन्थान् यत् एकत्र लब्धुम् इच्छा स्यात् तर्हि जनेन ग्रन्थालयम् एव प्राप्तव्यः। जनेन ग्रन्थालयः एव प्राप्तव्यः इत्युक्ते ग्रन्थालयेन कः लाभः इति अस्मिन् वाक्ये सः उक्तवान् आसीत्। कानिचन काव्यानि भवन्ति, कानिचन पुस्तकानि भवन्ति, बहुमूल्ययुतानि भवन्ति। अतः तदा धनिकाः अपि दरिद्राश्च तानि पुस्तकानि क्रेतुं न शक्नुवन्ति इति कारणेन ते ग्रन्थालयं गत्वा तानि पुस्तकानि पठित्वा तस्मात् सम्यक् उत्तमोत्तमज्ञानं समुपार्जयितुं शक्नुवन्ति इति। अतः ग्रन्थालयस्य एवं आवश्यकता वर्तते। अतः ग्रन्थालयस्य आवश्यकता वर्तते। ग्रन्थालयाः अतीतेषु युगेषु ये प्रतिभासम्पन्नाः विद्वांसः अवर्तन्त तेषाम् अनर्घानि भावरत्नानि स्वसन्निधिं प्राप्तवद्भ्यः जनेभ्यः उदाराः दातारः इव यच्छन्ति। पश्यते तत् सुन्दरं वाक्यमस्ति। अत्र ये प्रतिभासम्पन्नाः विद्वांसः पूर्वम् अवर्तन्त तेषाम् अनर्घानि भावरत्नानि स्वसन्निधिं प्राप्तवद्भ्यः जनेभ्यः उदाराः दातारः इव ग्रन्थाः यच्छन्ति। ग्रन्थानां माध्यमेन तादृशं तेषां ज्ञान ऐश्वर्यं वयं प्राप्तुं शक्नुमः, ज्ञातुमपि शक्नुमः। तत्र भिन्नप्रकृतीनां जनानाम् अनुगुणाः बहवः ग्रन्थाः ग्रन्थालये वर्तन्ते। तस्मात् पाठकानां यस्मिन् ग्रन्थे अभिरुचिः अस्ति तं गृहीत्वा पठितुम् आनुकूल्यं भवति। यस्मात् ग्रन्थानां रसवतां निधानानि तस्मात् ते ग्रन्थालयाः दुःखपूरितानां जनानां मित्राणि वा आश्वासम् आनन्दं च आपादयन्ति। मित्राणि इव आनन्दम् आपादयन्ति। पश्यतु तत्र ग्रन्थालयानां मित्राणि इव इदा मित्रं किं करोति, यदि अस्माकम् आभ्यन्तरे बाधा अस्ति चेत् मित्रं वयं वदामः, सः किञ्चित् सान्त्वयति। उत्तमान् वचनान् उक्त्वा यथा सान्त्वयति तादृशरूपेण ग्रन्थालये अपि उत्तमानि पुस्तकानि भवन्ति। तानि पुस्तकानि पठित्वा अपि अस्माकं मनोगताः बाधाः
నిర్మూలయితుం వయం శక్నుయామ ఇత్యుక్తే గ్రంథాः మిత్రాణీవ అస్మాకం బాధాः నిర్మూలయంతి अपनयन्ति इति तत्र भावः वर्तते। एवं संदेह निवारणार्थं विद्वद्भिः अपि पठितव्यानि पुस्तकानि अधिकमूल्यानि ग्रन्थालयेषु एव लभ्यन्ते। दिनभागे स्वस्वकार्येषु विग्रहाः श्रान्ताः जनाः सायंकाले ग्रन्थालयेषु विश्रान्तिं लभन्ते। तत्र ते अभिमतान् ग्रन्थान् पठित्वा न केवलं विनोदं किन्तु विज्ञानमपि प्राप्नुवन्ति। यत् नवीनाः ग्रन्थाः विविधाः वार्तापत्रिकाः अपि ग्रन्थालयेषु निक्षिप्यन्ते स्थाप्यन्ते तत् पाठकाः नूतन परिशोधन परिमाणान् प्रपंच प्रवृत्तिं च विज्ञातुं पारयन्ति समर्थाः च भवन्ति। विद्यार्थिभ्यः ग्रन्थालयः कल्पवृक्षप्रायः प्रतिभाति यत् अत्र तेषां सर्वे संशयाः निरस्ताः भवन्ति। एवं च ग्रन्थालयेषु बहवः भेदाः सन्ति। ग्रन्थालयंलो चाला रकమైనటువంటి भेदाः भवन्ति। केचित् अर्थ अनपेक्षाः सर्वसामान्याश्च केषुचित् पाठकाः मासि मासि नियमित धनं दत्वा सभ्याः भवन्ति। గ్రంథాలయంలో రకరకాలైనటువంటి గ్రంథాలయాలు ఉంటాయని ఇక్కడ చెప్పడం జరిగింది। కేచిత్ కిమద అర్థ అనపేక్షాః సర్వసామాన్యాశ్చ అంటే డబ్బులు తీసుకోకుండా గ్రంథాలయాలు కొంతమంది నిర్వహిస్తూ ఉంటారు। కేచిత్ పాఠకాः మాసి మాసి నియమిత ధనం దత్వా అంటే కొన్ని గ్రంథాలయాల్లో మాసి మాసి అంటే ప్రతి మాసం కూడా నియమిత ధనం దత్వా నియమితంగా డబ్బు ఇచ్చి సభ్యాः భవంతి సభ్యులు కూడా కాగలుగుతారు। అలాంటి గ్రంథాలయాలు కూడా ఉన్నాయి। ఇది ఏతస్య వాక్యస్య ఆశయః అస్తి। తే గ్రంథాలయేభ్యः గృహం పుస్తకాన్ని నీత్వా పఠనానంతరం తాని ప్రతిప్రేషయితుం ప్రభవంతి। వాళ్ళు తే గ్రంథాలయేభ్యः అంటే గ్రంథాలయాల నుండి గృహం ఇంటికి పుస్తకాన్ని నీత్వా పుస్తకాలు తీసుకొని వెళ్ళి పఠనానంతరం చదివిన తర్వాత తాని ప్రతిప్రేషయితుం ప్రభవంతి తాని తిరిగి ఇచ్చడానికి వాళ్ళు సమర్థులు। కేషుచిత్ ప్రదేశేషు ప్రభుత్వ ప్రతిష్ఠితాः గ్రంథాలయాः సంతి। ప్రభుత్వజనాः ఇవ లక్ష్యరూపేణ सर्वेपि तत्र बालाः बालकाव्यानि तरुणकाव्यानि प्रौढकाव्यानि तत्र यावन्तः तत्र भिन्न भिन्नाः ग्रन्थाः भवन्ति खलु प्रभुत्वजनाः एव लक्ष्यं स्वीकृत्य ध्येयं स्वीकृत्य विविधेषु स्थलेषु विविधेषु प्रान्तेषु ग्रन्थालयान् स्थापयन्ते इदानीमपि स्थापयन्तः सन्ति ప్రభుత్వపక్షతः अपि అని చెప్పాడు। ప్రభుత్వాలు కూడా అందరి యొక్క భాషా వికాసం కొరకు జ్ఞాన వికాసం కొరకు విజ్ఞాన వికాసం కొరకు అనేక స్థలాల్లో కూడా వీధుల్లో కాలనీస్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। సర్వే పౌరాः తత్ర గత్వా యథేచ్ఛం పుస్తకాన్ని పఠంతి। పౌరందరూ కూడా అక్కడ వెళ్ళి హాయిగా పుస్తకాలు చదువుతూ ఉంటారు। పాఠశాలాసు కళాశాలాసు చ వివిధ విజ్ఞాన సమయ గ్రంథ నిధయః గ్రంథాలయాः స్యుః। రకరకాల గ్రంథాలు పాఠశాలలో కళాశాలలో కూడా ఉంటాయి। అద్యతన కాలే గ్రంథాలయానాం ప్రాముఖ్యం జ్ఞాత్వా గ్రామేషు తాన్ స్థాపయితుం యత్నాః క్రియంతే। ఈ రోజుల్లో గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని గ్రామంలో కూడా గ్రంథాలయాన్ని తాను స్థాపయితుం యత్నాః క్రియంతే అంటే స్థాపించడానికి యత్నాః క్రియంతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। పాశ్చాత్య దేశేషు గ్రామాత్ గ్రామం సంచరంతః గ్రంథాలయాः अपि సంతి। పాశ్చాత్య దేశేషు ఇత్యుక్తే విదేశేషు సర్వత్రాపి గ్రామాత్ గ్రామం సంచరంతః వయం మొబైల్ లైబ్రరీస్ अपि తత్ర బహవः గ్రంథాలయాः మొబైల్ సంచార గ్రంథాలయాः తత్ర బహవः వర్తంతే చాలా సంచార గ్రంథాలయాలు ఉన్నాయి అని చెప్పాడు। కేషుచిత్ పుస్తకాలయేషు ముద్రితైః గ్రంథాలయైః సహ తాళపత్ర లిఖితం గ్రంథాः अपि సంగృహ్యంతే। కొంతమంది తాళపత్ర గ్రంథాలు కూడా సంగ్రహిస్తున్నారు చూపిస్తున్నారు। పూర్వకాలం పండితాः సర్వే కవయः పండితాः ఋషయశ్చ తాళపత్ర గ్రంథాల్లో భూజల పత్ర గ్రంథాల్లో పత్రాల్లో ఏ విధంగా గ్రంథాలను నిక్షిప్తం చేశారో వాటి ప్రదర్శన కూడా పృథక్తయా ప్రదర్శనశాలగా ఏర్పాటు చేస్తున్నారు। ఏతే లిఖిత పుస్తక భాండాగారాని ఇది కథ్యంతి వాటిని లిఖిత
పుస్తక భాండాగారాన్ని ఇది నామకరణంతో పిలుస్తున్నారు. ప్రపంచే వివిధ దేశేషు మహాంతః జాతీయ గ్రంథాలయాः వర్తంతే. ప్రపంచంలో వివిధ దేశాల్లో గొప్ప గొప్ప జాతీయ గ్రంథాలు ఉన్నాయి. దక్షిణ భారత స్థితేషు గ్రంథాలయేషు మద్రాస్ నగరస్థితః కన్నెమరా గ్రంథాలయः అతీవ విఖ్యాతः ప్రముఖశ్చ. మన దక్షిణ భారతంలో స్థితేషు ఉన్నటువంటి గ్రంథాలయేషు మద్రాస్ నగరస్థితః, మద్రాస్ నగరంలో ఉన్నటువంటి కన్నెమరా గ్రంథాలయ, కన్నెమరే అనేటువంటి గ్రంథాలయము అతీవ విఖ్యాతః ప్రముఖశ్చ, చాలా ప్రసిద్ధమైనటువంటిది, ప్రముఖమైనటువంటిది అని చెప్పాడు. పాఠశాలాసు గ్రంథాలయానాం అపరం ప్రాధాన్యం అస్తి. చాలా పాఠశాలలో మరొక గొప్ప గ్రంథాలయం యొక్క ప్రాధాన్యత ఉన్నది. యథా హృదయం శరీరే వివిధ అవయవేభ్యః ఆవశ్యకానుగుణం రక్తం ప్రసారయతి తథా గ్రంథాలయాः అపి విద్యార్థిభ్యः తత్తత్ సామర్థ్యం ఆవశ్యకం చ అనుసృత్య విజ్ఞానం వితరతి. గ్రంథాలయ విజ్ఞానం వితరతి. ఏ విధైతే మన శరీరంలో ఉన్నటువంటి గుండెకాయ మనకు శరీరం అంతా కూడా నఖశిఖ పర్యంతము రక్తాన్ని ప్రసరింపచేస్తుందో, అదేవిధంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, సమాజంలో ఉన్నటువంటి గ్రంథాలయాలు, పాఠశాలాయాం కళాశాలాయాం విద్యమాన గ్రంథాలయాः అపి హృదయమివ తత్ర విజ్ఞానం ప్రసరంతి, విజ్ఞానాన్ని వ్యాప్తం కుర్వంతి, ప్రసరింపచేస్తున్నాయి. తస్మాత్ పాఠశాలాయాः పాలకాः పాఠశాలా హృదయ సదృశానాం గ్రంథాలయానాం విషయే న కించిదపి లోభం కుర్వీరన్. కావున కళాశాలకు, పాఠశాలకు అదేవిధంగా నేను అడిగితే ఈ రోజుల్లో వార్తావాహిని టీవీ ఛానల్స్లో కూడా ఒక పుస్తక గ్రంథాలయం ఉండాలి. అనేక పుస్తకాలతో సంబంధించినటువంటి మంచి మంచి అంశాలతో సంబంధించినటువంటి గ్రంథాలయాలు మనము స్టూడియో లాంటి ప్రాంతంలో పెట్టినట్లయితే అది చాలా శుభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సరస్వతి గ్రంథాలయ గృహే అస్తి ఇత్యుక్తే సాక్షాత్ సరస్వతీ దేవి ఏవ విజ్ఞానదేవి ఏవ అస్మాకం గృహే తత్ర నివసతి. అందుకే కిం వదమ కుర్వీరన్ కించిదపి లోభం ఆ విషయంలో లోభము చేయరాదు. గ్రంథాలయ విహీనాసు పాఠశాలాసు విద్య అసమగ్రా భవతి ఇది అత్ర నా అత్యుక్తి. గ్రంథాలయాలు లేకుండా పాఠశాల నిర్వహించేట్లయితే సా విద్య అసమగ్రా భవతి, అంటే సమగ్రమైనటువంటి పూర్తి విద్య కాదు అని దివాకర్ల వెంకటవధాన మహోదయస్య ఆశయः ఆసీత్. కింటు పుస్తక సంగ్రహణ సందర్భే అనల్ప జాగరూకత ప్రదర్శితవ్యా. కానీ మంచి మంచి పుస్తకాలు కొనే సందర్భంలో ఆ అల్పము కానటువంటి జాగరూకత తత్ర ప్రదర్శితవ్యా, మంచి మంచి గ్రంథాలు కొనాలి. లోకే దుష్టాః తత్ర అసాధ గ్రంథాः అపి వర్తంతే. మంచి గ్రంథాలు కొనాలి ఇది ప్రదర్శితవ్యా. సద్గ్రంథాः యావతీం ఉపకృతిం కుర్వంతి, సద్గ్రంథాः యావతీం ఉపకృతిం కుర్వంతి, దుర్గంధాः తావతీం అపకృతిం కుర్వంతి. ఏ విధంగా అయితే సద్గ్రంథాలు మనకు ఉపకారం చేస్తుంటాయో దుష్ట గ్రంథాలు కూడా ఆ విధంగానే అపకారం చేస్తాయి. తస్మాత్ దుర్నీతి బోధకాః భావ ఉద్వేగ జనకాశ్చ గ్రంథాః గ్రంథాలయే న కదాచిదపి సంగ్రాహ్యాః. మన ఉద్వేగభరితమైనటువంటి దుర్నీతితో కూడుకున్నటువంటి గ్రంథాలను గ్రంథాలయంలో పెట్టరాదు. కేచిత్ గ్రంథాలయాన్ క్రీడార్థం ఉపయోజయంతి తదపి నింద్యమేవ. కొంతమంది గ్రంథాలయాలను క్రీడార్థం ఉపయుజ్యంతి, ఉపయోగం కుర్వంతి, క్రీడార్థం ఉపయోజయంతి, అది కూడా నింద్యమేవ, నిందించదగినదే. ఈ విధంగా గ్రంథాలయస్య వైశిష్ట్యం డాక్టర్ దివాకర్ల అవధాని మహోదయः సంస్కృतेन लिखितवान् आसीत्, తెలుగు భాషా ఆచార్యः. పశ్యతు పూర్వకాలే తెలుగు భాషాం अपि च संस्कृतभाषां सम्यक्तया अधीत्य व्यासान् तेलुगुभाषायां संस्कृतभाषायां च बहून् व्यासान् लिखित्वा संस्कृतं तेलुगु द्वयोः अपि भाषावृद्ध्यर्थं ते बहु प्रयत्नम् अकुर्वन्. अयं विषयः अत्र इदानीं मम भवतां सर्वेषां पुरतः అహం ఉపస్థాపితవాన్ ఆసం. ఈ యొక్క విషయాన్ని ఈరోజు ముందర నేను ప్రదర్శించడం జరిగింది, చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఈ విధంగా సంస్కృతంలో సంభాషించడం,
తెలుగు భాషలో సంభావించడము, ఈ సంస్కృతము తెలుగు అనేటువంటి అవినాభావ సంబంధంతో ఉంటుంది అనే విషయాన్ని మనకు దివాకర్ల వెంకటధని గారు అటు సంస్కృతంలో నిబంధనలు రాసి తెలుగులో కూడా పుస్తకాలు రాసి ఉభయ భాషల్ని కూడా పెంచి పోషించి అభివృద్ధి చేసినటువంటి గొప్ప పండితులకు నిలయము ఈ తెలుగు మన తెలంగాణ రాజ్యము. కావున నేను సర్వానపి జనాన్ ప్రార్థయామి. వయం సంస్కృత సంభాషణమపి సమ్యక్తయా కించిత్ పఠామः. వయం సంస్కృతేన अपि వ్యాసాన్ నిబంధాన్ చ లిఖామः. సంస్కృత సంభాషణమపి జ్ఞానం ప్రాప్నుమः इति అహం నివేదయామి. 95 వార్తావాహిని సంస్కృత భాషా ప్రచారార్థం నిత్యం నిరంతరం చ ప్రయతమానా అస్తి. మీరందరూ ప్రోత్సహించండి, సహకరించండి. మీ యొక్క యోగదానం ఈ 95 న్యూస్ 95 వార్తావాహిని వికాసాయ అత్యంత కించి లాభదాయక రూపేణ భవతి ఇది ఉక్త్వా అహం వాణీతః విరామం స్వీకరోమి. ధన్యవాదः. నమస్తే. వదతు సంస్కృతం, జయతు భారతం.